Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. Thank you very much. I am very fortunate to be here today. Jai Telangana. తెలంగాణ ఆవిర్భవించడం అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని మనం సార్థకత చేసుకున్న తర్వాత మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టు తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయం త్రోట్ గ్లోబ్ ఏ రకంగా రీచ్ అయింది అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ అనగానే బోనాలు గుర్తొస్తాయి, తెలంగాణ అనగానే బతుకమ్మ గుర్తొస్తుంది. బతుకమ్మ పండగ వెనుక ఉన్న అంతరార్థాలు గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తించడానికి, గుర్తుకు రావడానికి ఒక పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ ఎంత ఉంది అంటే గత 7 సంవత్సరాలుగా 7 years into 365 days the one and only army is working behind all this. The man is none other Mamidi Harikrishna. Wherever you see, ఎక్కడ చూడండి ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉంటాడు. ఫ్రమ్ మార్నింగ్ 5 AM he starts his work. I know personally him so many years. ఆయన డైరెక్టర్ ఆఫ్ కల్చర్ ఒకటే కాదు, ఈజ్ రైటర్, ఈజ్ డైరెక్టర్, ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక మల్టీ డైమెన్షన్స్ ఉన్న గ్రేట్ ఆఫీసర్ మనకు దొరికారు. మా చిన్నప్పుడు ఒకటి ఉండేది, పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు, అదృష్టం కొద్ది ఆఫీసర్లు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. If our CM is planning in Pragati Bhavan, the entire plan has to be implemented by the officer. If the officer is not in a proper manner, how the function will reach every corner of the state? మీరు ఇవాళ చూడండి, ప్రతి 34 జిల్లాలలో ప్రతి చోట బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయి అంటే అక్కడ కలెక్టర్లతోటి, జాయింట్ కలెక్టర్లతోటి, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లతోటి అందరితోటి చేస్తూ మారుమూల గ్రామాల్లో ఉన్న డప్పు కళాకారులు కావచ్చు, బుర్రకథ కళాకారులు కావచ్చు, ప్రతి కళాకారుని పేరు పెట్టి పిలవగల వన్ అండ్ ఓన్లీ ఆఫీసర్ మిస్టర్ మామిడి హరికృష్ణ. ఐ నో హిమ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. నేను చాలామంది ఆఫీసర్లను చూశాను, బట్ ఎ గ్రేట్ ఆఫీసర్ వీ హ్యావ్. అందువల్లనే ఇవాళ రవీంద్ర భారతి కళకళలాడుతున్నది. మీరు ఇవాళ చూశారు దర్శనం మొగలయ్య పాట విని, మీరు ఇవాళ చూశారు దర్శనం మొగలయ్య పవన్ కళ్యాణ్ సినిమాలో సాకి చూశారు కదా. ఆ దర్శనం మొగలయ్య పబ్లిసిటీ కావడానికి ద మ్యాన్ బిహైండ్ ది దర్శనం మొగలయ్య ఈజ్ మామిడి హరికృష్ణ గారు. చెప్పండి, గట్టిగా కొట్టండి ప్లీజ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. ఒక్క దర్శనం మొగలయ్య కాదు, చాలామంది హరికథ కళాకారులు, బుర్రకథ కళాకారులు, జానపద కళాకారులు, డప్పు కళాకారులు, ఒగ్గు రవి కళాకారులు, ఒగ్గి కావచ్చు, ఏ కళను తీసుకోండి, మన కళ కేవలం తెలంగాణలోనే పరిమితం కాకుండా, అది కేవలం రవీంద్ర భారతికే పరిమితం కాకుండా ప్రతి స్టేట్లో, హర్యానాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, టెక్సాస్లో కావచ్చు, లండన్లో కావచ్చు, ప్రతి చోట వెళ్ళడానికి ఒక యంత్రం పనిచేస్తూ ఉన్నది, ఒక ఆలోచన ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. చాలా తక్కువ మంది స్టాఫ్ తోటి ఎక్కువ పనిచేస్తున్న గ్రేట్ ఆఫీసర్. పర్సనలీ ఐ థ్యాంక్ యూ మామిడి హరికృష్ణ గారు. ఎందుకంటే రవీంద్ర భారతి అనేది సో మెనీ పీపుల్ హ్యావ్ జస్ట్ నౌ దే హ్యావ్ టోల్డ్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ సో మెనీ. నాకు కూడా ఉండేది ఒక డ్రీమ్. ఐ కేమ్ ఫ్రమ్ ఎ రిమోట్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్. మాకు ఈ రవీంద్ర భారతిలో నాటకం ఆడాలని కళగా ఉండేది. ఆ కళని మేము 1982లో ఫ్రూట్ఫుల్ చేసుకున్నప్పుడు, ఈ వేదిక మీద వచ్చినప్పుడు, దిస్ ఈస్ ద నాట్ స్మాల్ ఆడిటోరియం. ఇట్ హ్యాస్ గివెన్ లైఫ్ టు థౌజండ్స్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. వేల మంది మహా కళాకారులు
నృత్య కళాకారులు, సంగీత కళాకారులు, నాటక కళాకారులు చాలామందికి జన్మనిచ్చిన ఒక గొప్ప తల్లి ఈ కైలాస క్షేత్రం రవీంద్ర భారతి. ఇక్కడ మీరు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్ మీరు 3 ఏళ్లలో, 5 ఏళ్లలో, 6 ఏళ్లలో చిరిగిపోతుంది. కానీ ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద మీరు తీసుకున్న ఈ బతుకమ్మ సంప్రదాయాల మీద, దసరా పర్వదినం రోజు, దుర్గాష్టమి రోజు తీసుకున్న ఈ సర్టిఫికెట్ మీ తుది శ్వాస వరకు ఇట్ విల్ ఎంకరేజ్ యూ. మీ డెస్టినేషన్ రీచ్ చేయగలరు. మార్నింగ్ మీరు ఒక 15 నిమిషాలు, ఒక అరగంటను మీరు ఛార్జింగ్ పెడతారు మీ ఫోన్. ఇట్ విల్ వర్క్ ఫర్ 24 hours. లైక్ దట్ ఇవాళ ఈ తీసుకున్న సర్టిఫికెట్ మీ తుది శ్వాస వరకు మీ గోల్స్ రీచ్ కావడానికి నేను ప్రే చేస్తున్నాను. నేను చాలా అమేజింగ్ పీపుల్ని ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు మామినేని కృష్ణ గారు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గురించి నేను రవి వాళ్ళది యూట్యూబ్లో చూసి షాక్ అయ్యా. సైకిల్ మీద తిరుగుతూ కరోనా టైంలో దే హ్యావ్ హెల్ప్డ్ సో మెనీ పీపుల్. కరోనా అంటే అందరు తలుపులు బంద్ చేసుకొని ఇంట్లో దగ్గు వస్తే భయం, తుమ్మాలంటే భయం, పక్కోడికి ఏమున్నదో తెలియదు. ఇటువంటి టైములలో ఎవరన్నా పోయి 1000 మందికి సాయం చేస్తారా? మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారనే రోజులలో వేలాది మందికి సర్వీస్ చేసిన రవికి మనం ఏమిచ్చి రుణం తీసుకుంటాం? గట్టి కరతాళ ధ్వనులు కొట్టారు రవి అంటే. లైక్ దట్ బుల్లెట్ బండి ఎక్కి వస్తావా? నేను దాదాపు ఒక 20 సార్లు చూసిన తల్లి. ఐ హ్యావ్ సీన్. బికాజ్ నా కొడుకుది లాస్ట్ మంత్ పెళ్ళయింది 25th ఆగస్ట్. మా కోడలు ఇక్కడే ఉన్నది. మా కోడల్ని కూడా ఆ బండి ఎక్కించాలని నేను పర్సనల్గా కూర్చోబెట్టి చూపించా ఆ సాంగ్. సో దే హ్యావ్ ఆల్సో సీన్. అది ఒక కనెక్ట్ అయింది. ఎప్పుడైతే ఒక కళ అనేది గుండెకి టచ్ అవుతుందో ఆ కళకి సార్థకత, పవిత్రత, అదే దానికి ఒక శాశ్వత తత్వం ఉంటుంది. ఆ పాటకి ఆ గొప్పతనం వచ్చింది. ద లక్ష్మణ్ బిలాంగ్స్ టు జన్నారం మండల్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. లక్ష్మణ్ ఆ పిల్లవాడు బాగా రాశాడు. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా బాగా పడేది. అక్కడ జన్నారంలో ఒక డ్యాన్స్ అప్పుడు అది బాగా పాపులర్ అయింది. మంచిర్యాల కలెక్టర్ హాజ్ పోస్టెడ్ ఇట్ ఇన్ టు యూట్యూబ్, అందువల్ల వైరల్ అయింది. తర్వాత ఇక్కడ ఇంకొక మీ నిహారిక అమృతానందమయ్యి, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. నీ మాటలు వింటుంటే నీ ఫేస్లో ఒక గ్లో ఉంది, అమ్మవారి కళ ఉంది. ఐ ప్రే ఆల్మైటీ ద గాడెస్ దుర్గా శుభమస్తు మంగళమస్తు. ఆమె ఏమున్నా ఏమి లేకపోయినా మనిషిలో ఒక ధైర్యం అంటుంటే, దివాన్లో అంటాడు हमारे पास बंगला है, कार है, बैंक बैलेंस है, क्या है तेरे पास? मेरे पास माँ है. हमारे पास निहारिका है, हमारे पास मामली हरिकृष्णा है. जब तक ये रहेगा, दिल का सच्चाई रहेगा, तब तक कुछ भी नहीं बिगाड़ेगा. जिंदगी में सक्सेस सक्सेस सक्सेस. మీరందరూ సక్సెస్కి వారధులు, మీరందరూ విజేతలు. మిమ్మల్ని చూస్తే చాలా తృప్తిగా ఆనందంగా ఉంది. మీరు కోరుకున్న అందులో ముఖ్యంగా చిన్నపిల్లవాడు సంపత్, కెమెరామెన్ సన్నీ చాలా బాగా చూస్తున్నాను. మా ప్రాజెక్ట్ నవంబర్లో స్టార్ట్ అవబోతుంది. సన్నీ ఒక్కసారి వచ్చి కలుబెట్ట. ఎస్. సో we work with Chota K. Naidu, me, Konapreddy Srinivas, means Kanna, అలాంటి పెద్దవాళ్ళంతా భాస్కర్, సో మెనీ కెమెరామెన్స్ వర్క్ విత్ మీ. ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 27 మెగా టెలివిజన్ సీరియల్స్ అండ్ 986 డాక్యుమెంటరీ ఫిలిమ్స్, విచ్ ఇస్ వండర్ విత్ వరల్డ్ రికార్డ్. సో ఇట్ ఈస్ ద టైం, జస్ట్ టైం, ఇట్ ఈస్ ద టైం మనం అమ్మవారిని ఆరాధించే ఒక పవిత్రమైన ఈ 9 రోజులు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మవారు మన కళ్ళలో ఉంది కాబట్టి చూడగలుగుతున్నాం, చెవుల్లో ఉంది కాబట్టి వినగలుగుతున్నాం, గొంతులో ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం.
ఈ ప్రకృతిలో ఆ అమ్మ ఉంది. ప్రకృతిని ఆరాధించే గొప్ప సమయంలో మీరు ఇవాళ ఇంట్లో టీవీ ఛానల్స్ 68 తెలుగు డైలీ సీరియల్స్ వస్తున్న టైంలో ఆ టీవీని, ఆ ఎంటర్టైన్మెంట్ని అవన్నీ వదిలిపెట్టేసి రవీంద్ర భారతి ప్రాంగణానికి వచ్చి చప్పట్లు కొడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇవాళ పీపుల్ ప్రొటెక్టింగ్ అవర్ కల్చర్, అవర్ నేచర్, అవర్ లిటరేచర్, అవర్ సంస్కృతి. థ్యాంక్ యూ వెరీ మచ్ వనండి. మీ అందరికీ శుభమస్తు. థ్యాంక్ యూ నాగబాల సురేష్ గారు. నిజంగా చాలామందికి ఎట్లుంటుందంటే పేరుంటుంది, వాళ్ళ ఇంటి పేరు వేరే ఉంటుంది. దండనాయకుల సురేష్ గారు యాక్చువల్గా. కానీ వారు చేసిన సీరియల్ నాగబాల అనేది సూపర్ డూపర్ డప్పర్ డింపర్, ఇక మీరు ఎన్నంటారో అన్ని హిట్టర్ టీవీ సీరియల్స్, సో టీవీ ఛానల్స్లో. అందుకని అదే ఇంటి పేరుగా మారిపోయింది, నాగబాల సురేష్ గారు అయిపోయారు. సో దట్ షోస్ నథింగ్ బట్ ద సక్సెస్ ఆఫ్ ఏ క్రియేటివ్ పర్సనాలిటీ అండ్ క్రియేటర్. సో అలాంటి నాగబాల సురేష్ గారు చాలా ఉద్విగ్నంగా చెప్పిన మాటలు ఆనందపడుతూ మనందరం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అందరికీ శుభాకాంక్షలు. అండ్ మరొకసారి మహేష్ మాట్లాడతారు. రైట్ ప్లీజ్. సో మన నాగబాల సురేష్ గారి సతీమణి అలాగే వారి కోడలు కూడా వచ్చేసారు, ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. సో వారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో మధ్యలో యష్ తను మాట్లాడదాం అనుకుంటా, యంగెస్ట్ టీమ్ మెంబర్. సో మొత్తం ఇవాళ జరిగిన మొత్తం కార్యక్రమంలో ద యంగెస్ట్ టీమ్ మెంబరు. సో ఈయనతో మాట్లాడితే రేపటికి ఈజ్ ద సింబల్ ఫర్ టుమారో. ఈజ్ ద సింబల్ ఫర్ టుమారో. ఈజ్ ద బేటర్ లీడర్. ఈ బేటర్ని పట్టుకొని వెళ్ళగలిగిన వాడు యశే. జై మామిడి హరికృష్ణ మామ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై హరికృష్ణ అన్న. జై హరికృష్ణ మామ. కరెక్ట్, అక్కడ తప్పలేదు. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ ఇలాంటి సో ఈ 8 రోజుల పాటు 6వ తారీఖు నుంచి మొదలెట్టి ఈ రోజు వరకు 13వ తారీఖు వరకు రవీంద్ర భారతిలో నిరంతరం ప్రతి సందర్భంలో కూడా 3 వేదికల పైన ప్రతిరోజు సాంస్కృతిక సాహిత్య కళా కార్యక్రమాలు, నాటక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ప్రాంగణంలో రోజు బతుకమ్మలు ఆడి పాడి మనందరిలో బతుకమ్మ తాలూకు స్ఫూర్తిని నింపిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందించడానికి కావలసిన స్ఫూర్తినిస్తున్న మహనీయుడు, మాననీయుడు, మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారికి ఐఏఎస్, వారికి కూడా ఇదే వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ 8 రోజుల పాటు జరిగిన కార్యక్రమాలన్నీ అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్